హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మీరు మెచ్చే వంట. టుడే స్పెషల్ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రియల్ కుర్కురే అండి. కుర్కురేని ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుర్కురేని రియల్గా కుర్కురే ఎలా చేయాలో మనం చూసేద్దాం. ఇప్పుడు కుర్కురే చేయడానికి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాం. మొదటిగా 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, నెక్స్ట్ పావు టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే నిజమైన కుర్కురే మసాలా మనకి రెడీ అవుతుంది. ఆమ్చూర్ పౌడర్ కంపల్సరీ 1 టేబుల్ స్పూన్ వేయాలండి. ఆమ్చూర్ పౌడర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పుల్లని మామిడికాయలను ఎండబెట్టుకొని పౌడర్లా చేసుకుంటే ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో మిగిలిన రైస్తోనే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. కప్ రైస్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. మనకి మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువగా అంటుకోకుండా ఈ ఆయిల్ని వేసుకోవడం వలన ఈజీగా అది వస్తుంది. ఈ విధంగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని గ్యాస్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకుని దానిలో వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకుంటే అది దగ్గర పడుతుంది. మనకి కుర్కురేలను చేసుకోవడానికి అంటుకోకుండా ఈజీగా దగ్గర పడుతుంది. ఈ విధంగా కుక్ చేసి ఈ విధంగా పరుచుకుని వదిలేయండి. చల్లారిన తర్వాత దాన్ని ఇలా కలుపుతుంటే ముద్దలా ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు పల్చగా వస్తే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ముద్దలా ఫామ్ అవుతుంది. మనకి చేతికి అంటుకోకుండా కుర్కురేలను ఈజీగా చేసుకోవడానికి 1 టీ స్పూన్ నెయ్యిని ఇక్కడ యాడ్ చేశాను. ఈ విధంగా నెయ్యి పిండి అంతా కలిసేలా బాగా ఒత్తుకోవాలి. దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారింది. గోరువెచ్చగా మరీ చల్లారనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి అంతా కలిసేలా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మనకి ముద్దలా రెడీ అవ్వాలి. ఇది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం 2 చేతులతో నొక్కుకుంటూ ఇలా అదుముకుంటూ కుర్కురేలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండినంతటిని కుర్కురేలా ఈ విధంగా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కుర్కురేలు మనకి ఎలా ఉంటాయో అలా మనం పొడవుగా ఇలా చేసుకోవాలి. ఫ్లోర్తో కూడా చాలామంది చేస్తూ ఉంటారండి, కానీ వరిపిండితో కన్నా ఈ విధంగా రైస్తో చేస్తేనే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు కుర్కురేలన్నీ రెడీ అయిపోయాయి కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేయకూడదు, అలాగని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేపకూడదు. లో ఫ్లేమ్లో పెడితే పగుళ్ళు వచ్చేస్తాయి, అలాగని హై ఫ్లేమ్లో వేపితే పైన వేగుతాయి, కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల వరకు క్రిస్పీగా వేగవు. కనుక ఈ విధంగా మనం కొద్దిగా వేసి చూసుకుని అది పైకి లేచిన వెంటనే మనం ఆయిల్ కాగిందని తెలుస్తుంది. ఆ మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ విధంగా వేగనివ్వాలి. ఇప్పుడు బబుల్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి కదా, ఈ బబుల్స్ అన్నీ తగ్గేంత వరకు ఈ విధంగా వేపుకుంటే కుర్కురేలు వేగినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు బబుల్స్ అన్నీ తగ్గాయి కదా, ఇవి మరీ కలర్ రావండి, ఈ విధంగా లైట్గా కలర్ వస్తాయి. ఇప్పుడే మనం తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన కుర్కురేలను తీసుకుని ముందుగా మనం మసాలాను రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాను ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటికి స్ప్రెడ్ చేయాలి. మరీ చల్లారిన తర్వాత వేస్తే వీటికి కోట్ అవ్వదు, కనుక గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మసాలాను వేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్ని కూడా మిగతా కుర్కురేలను కూడా ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు తీసిన కుర్కురేలు కొద్దిగా చల్లారాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మసాలా పౌడర్ని వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన రైస్తోని చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి మసాలా కూడా బయట కుర్కురే లాగానే కరెక్ట్గా కుదురుతుంది.
ఫ్లోర్తో చేసేదానికన్నా ఇలా రైస్తో చేసేవే బాగా గుల్లగా వస్తాయి. నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడండి. కంటెంట్ ఉందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మిగిలిన కురుకురేలకు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే మసాలాను కోట్ చేసుకోవాలి. మనకి మిగిలిన మసాలా ఏమీ వేస్ట్ అవ్వదండి. ఆ మసాలాని మనం చిప్స్ కానీ గొట్టాలు కానీ పిల్లలకి వేపుకునేటప్పుడు వాటికి చల్లుకుని పిల్లలకి సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. వీటిని టమాటో కచప్తో కూడా తినొచ్చు. చూడండి కురుకురే మెలితిరిగి ఉందేంటని చూస్తున్నారా? అలా ఉన్నా కూడా కురుకురేలన్నీ మనవేనండి. ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. చూడండి లోపలంతా కూడా క్రిస్పీగా గుల్లగా వచ్చాయి. ఈ కురుకురేలను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.